మగువ జీవితం పవిత్రమైనది సోదరా, పరుల చేతులలో నలిగిపోరాదు ఎప్పుడు. మగువ జీవితం పవిత్రమైనది సోదరా, పరుల చేతులలో నలిగిపోరాదు ఎప్పుడు. కన్న తల్లిగా కల్పవల్లిగా పేరుగాంచినది మగవా, కన్న తల్లిగా కల్పవల్లిగా పేరుగాంచినది మగవా. ఈ మానవ జాతి మనుగడకే మూలాధారం మగువా. మగువ జీవితం పవిత్రమైనది సోదరా, పరుల చేతులలో నలిగిపోరాదు ఎప్పుడు. ఒక అక్కగా ఒక చెల్లిగా ఈ అవనిపై నిలిచిందిరా, ఒక అక్కగా ఒక చెల్లిగా ఈ అవనిపై నిలిచిందిరా. ఈ పడతులే లేకున్నచో ఈ సృష్టియే మరి లేదురా. స్త్రీ పురుషుల భేదమే లేకున్న ఈ సభ్య సమాజం, స్త్రీ పురుషుల భేదమే లేకున్న ఈ సభ్య సమాజం. అది ఏమని స్వర్గసీమయన్నడు యుగమొచ్చును. మగువ జీవితం పవిత్రమైనది సోదరా, పరుల చేతులలో నలిగిపోరాదు ఎప్పుడు. ఆడపిల్లని ఈ లోకములో పలు బిరుదులే నీకున్నను, ఆదిశక్తిగా ఈ లోకములో పలు బిరుదులే నీకున్నను. ఆడపిల్లని ఈ